రైట్. ఇక ఎల్ఐసి సొమ్ముతో అదానీ బెయిల్అవుట్ అంటూ వాషింగ్టన్ పోస్ట్లో ఒక కథనం ప్రచురితమైంది. ఈ కథనం తర్వాత భారత్లో గందరగోళం నెలకొన్న పరిస్థితి. ఎల్ఐసి పాలసీ తీసుకున్న వాళ్ళలో కూడా ఒక రకమైన గందరగోళం ఏర్పడింది, ఆందోళన ఏర్పడింది. ఇది కొంచెం పొలిటికల్ యాంగిల్ తీసుకున్న పరిస్థితి. కాంగ్రెస్ అండ్ లెఫ్ట్ పార్టీలు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాయి అసలు విషయం ఏమిటి అని చెప్పేసి. ఏంటి ఎల్ఐసి సొమ్ము అదానికి పెట్టుబడిగా ఈ వివాదం మీద మీ కామెంట్ ఏంటి? అసలు విషయం ఏంటి? ఎస్ అండి, ఇప్పుడు ఎల్ఐసి ఓకే, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో అతిపెద్ద, అంటే సుమారు దాని ఆస్తులు 15 లక్షల కోట్లు ఉంటాయి. ఎందుకంటే ప్రజల యొక్క డిపాజిట్ ఎల్ఐసి పాలసీలు అక్కడ ఉంటాయి కాబట్టి అతిపెద్దది. ఎస్బీఐ ఒకటి, ఎల్ఐసి ఒకటి, ఈ పోస్ట్ ఆఫీసెస్ ఒకటి ఏంటంటే లక్షలాది కోట్లు ఉంటాయి. ఆ ఇన్వెస్ట్మెంట్ పెడుతూ ప్రజల యొక్కకి వడ్డీలు చెల్లిస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియన్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్, అంటే మోడీ గవర్నమెంటు అందులో అదానీకి పెట్టుబడి పెట్టమంటేనే ప్రెజర్ తెస్తే, ఒత్తిడి తెస్తే ఎల్ఐసి కార్పొరేషన్ వెళ్ళి ఈ అదానీ పోర్ట్స్, అదానీ కంపెనీస్లో 44 అంటే 33,000 కోట్లు పెట్టుబడి పెట్టింది అనేదాన్ని ఒక వివాదం. ఎందుకంటే గవర్నమెంట్ ఒత్తిడితో ఎల్ఐసి పెట్టుబడి పెట్టింది, అంతేగాని అదానీలో పెట్టాలని ఎల్ఐసి నిర్ణయించుకోలేదు అనే దాన్ని ఎవరు ప్రచురించారు? వాషింగ్టన్ పోస్ట్ అనే ఒక అమెరికా యొక్క పత్రిక ప్రచురించడం జరిగింది. ఇక్కడే అసలైన కిట్టుకుంది. దీన్ని కాంగ్రెస్ ఏమంటుంది, లెఫ్ట్ పార్టీస్ ఏమంటున్నాయి? ఆల్రెడీ అదానీ అంటే రాహుల్ గాంధీ గారు చెప్తారు అదానీ మోడీ యొక్క లింకే చాలా డేంజరస్ అని చెప్తూ ఉంటారన్నమాట. ఇప్పుడు కాంగ్రెస్ ఏం డిమాండ్ చేస్తుంది? ఇప్పుడు దీనిపై ఎల్ఐసి దాంట్లో పెట్టుబడులు పెట్టడంపై ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావడం వెనకాల ఉన్న ఆరోపణలు విచారించడానికి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ప్రజాపద్దుల సంఘం అని భారత పార్లమెంట్లో ఒకటి కమిటీ ఉంటుంది, ఎంపీస్ కమిటీ, దానితో విచారణ చేయండి అంటున్నారు. లెఫ్ట్ పార్టీస్ కూడా అదే విచారణ చేయమని అడుగుతున్నాయి. కానీ ఇక్కడ ఒక విషయం గమనించాలి, అసలు అదానీని ఎందుకు టార్గెట్ చేస్తున్నాయి? ఎవరండి? వాషింగ్టన్ పోస్ట్ పత్రికలో ప్రచురితమైంది. ఈ వార్తా కథనం నిజమా అంటే ఈ వాషింగ్టన్ పోస్ట్ ఏంటంటే ఈ కథనం ముందు 2 సార్లు సారీ చెప్పింది. ఒక ఇండియన్ పేపర్ కోటి సారీ చెప్పిందండి, అది చాలా అపాలజైజ్ చెప్పింది. మొన్న గాజాలో డెత్స్కి సంబంధించి ఇజ్రాయెల్కి అది సారీ చెప్పింది. అంటే వాషింగ్టన్ పోస్ట్ ప్రచురించే కథనాలన్నీ వాస్తవాలు లేకుండా ప్రచురిస్తూ ఉంటుంది. అది ఇంకోటి ఏంటంటే అది డీప్ స్టేట్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క డీప్ స్టేట్కి ప్రతినిధిగా వ్యవహరిస్తూ ఉంటాయి ఆ పత్రికలు, గుర్తుపెట్టుకోవాలి. దీనికి ఇంకొక పెద్ద ఆధారం అంటే ఏంటి? ఇండియాలో అదానీ ఒక రిచెస్ట్ పర్సన్గా కొనసాగుతాడు ప్రపంచంలోనే. ఆయన అత్యున్న స్థాయిలో ప్రపంచంలో 3వ అతిపెద్ద రిచెస్ట్ పర్సన్గా అయిపోయారు ఆయన. చూడండి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉన్న ఈ రిచెస్ట్ పర్సన్ బెజోస్ ఏంటి, ఆ తర్వాత ఎలాన్ మస్క్ ఏంటి, జుకర్బర్గ్, ఇలాగ అధినేతలు ఉంటారు. వాళ్ళు ప్రపంచంలో టాప్ 10 ఫార్చ్యూన్ 10 రిచెస్ట్ పర్సన్ లిస్టులో మన అదానీ, మన రిలయన్స్ అధినేత అంబానీలు కనపడడం వాళ్ళకి ఇష్టం ఉండదు, గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు ఎంఎన్సీస్, ఇండియన్ కంపెనీస్ ఎంఎన్సీలు అనడం వాళ్ళకి ఇష్టం ఉండదు. ఇండియా రైజ్ అవ్వడమే ఇష్టం ఉండదు. ఇండియా అధికంగా అభివృద్ధి చెందుతుందంటే ఇండియన్ యొక్క కంపెనీలు, ఇక్కడ అదానియా తర్వాత అంబానీయా వీళ్ళ ఎవరనేది ఇంపార్టెంట్ కాదండి. టాటా ఇంపార్టెంటా, టీసీఎస్, అజిమ్ ప్రేమ్జీ కాదండి. ఈ ఇండియన్ కంపెనీస్ పెద్ద అవ్వడం వల్ల ఇండియాలో వృద్ధి వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. అమెరికా ఎంఎన్సీస్ వల్ల అమెరికా వెళ్ళినట్టు ఇండియన్ ఎంఎన్సీస్ వల్ల ఇండియా పైకి వెళ్తుంది. కాబట్టి ఈ అదానీలు అంబానీలు పెద్దోళ్ళు అయ్యారనుకోండి, అమెరికా ఆధిపత్యం ఉండదు, ఇండియా ఆధిపత్యం పెరుగుతుంది. అందుకే ఏం చేస్తున్నారు? అదానీ అంటే మోడీని అటాక్ చేసినట్టే, మోడీని అంటే అదానీని అటాక్ చేసినట్టు. ఇప్పుడు ఈ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా టార్గెట్ అంతా మోడీ, అదేవిధంగా అదానీ అంబానీలు ఇండియన్ కంపెనీస్ టార్గెట్ చేయడం. కాబట్టి అమెరికా డీప్ స్టేట్ అంటే వాషింగ్టన్ పోస్టు. అంతకుముందు 2023 డిసెంబర్ 2024లో హిడెన్బర్గ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఒకటి ఉంటుంది, హిడెన్బర్గ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. అది ఒకప్పుడు అదానీని భయంకరంగా ఆరోపణ చేసింది. ఏమని? స్టాక్ మార్కెట్లో మ్యానిపులేట్ చేస్తుంది అనే దాని మీద సెబీ విచారణ చేసి లేదని తేల్చింది. కానీ ఈలోపే అదానీ కొన్ని లక్షల కోట్లు కోల్పోయాడు స్టాక్ మార్కెట్లో. ఆయన టాప్ 3% నుంచి పతనం అవ్వడం జరిగింది. మళ్ళీ దాన్ని తట్టుకుని పైకి వెళ్ళేటప్పుడు ఇప్పుడు వాషింగ్టన్ పోస్ట్లో మళ్ళీ వేసింది. అంటే ఏంటి? అదానీ అనే ఒక కంపెనీని యుఎస్ డీప్ స్టేట్ టార్గెట్ చేస్తుంది. ఎందుకంటే టాప్ 10 లిస్టులో ఆయన ఉండడం ఇష్టం లేదు. ఎందుకంటే అదానీ ఇప్పుడు అంబానీ కంపెనీ లాగా, ఒక టాటా కంపెనీ లాగా
అదానీ ఇండియన్ ఎకానమీకి చాలా పెద్ద సర్వీస్ చేస్తున్నాడు. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ అదానీ అందరూ అంటారన్నమాట, అపోజిషన్ పార్టీలు లెఫ్ట్ అందరూ అనుకుంటారు అదానీ మోడీ వల్ల పైకి వెళ్ళిపోతున్నాడు, మోడీ వల్ల పైకి వెళ్ళిపోతున్నాడు. నేను ఇక్కడ ఒక విషయం చెప్పదలిచానండి. ఒక పొలిటీషియన్ అవినీతి చేసి లక్షల కోట్లు పట్టుకెళ్ళి స్విస్ బ్యాంకులో పెట్టుకోవడం కంటే ఈ అదానీ అంబానీలు ఈ టీసీఎస్లో టాటాలు ఏ కంపెనీలు అయినా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు తలుపు కొట్టి ఒక 10,000 కోట్లు ఇమ్మంటే వాళ్ళు ఇవ్వలేరండి. ఎందుకంటే వాళ్ళ మనీ అంతా వాళ్ళ పేరు మీద ఉన్న స్టాక్ మార్కెట్లోనో ఒక ఇన్వెస్ట్మెంట్ రూపంలోనో ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఆ విధంగా వాళ్ళ దగ్గర అవినీతి చేయడానికి ఉండదు. కాకపోతే వాళ్ళ పేరు మీద అయితే డబ్బులు లక్షల కోట్లు పెరిగిపోతూ ఉంటుంది. అది ఇండియన్ ఎకానమీలో ఎన్నో కార్యకలాపాలు చేస్తూ ఉంటారు. సర్వీసెస్ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్ అన్నింటిలో, స్టాక్ మార్కెట్, ఫిన్టెక్ అన్నింటిలో ఎంతో ఇన్వెస్ట్మెంట్ పెడుతూ ఉంటారు వాళ్ళు. కాబట్టి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు అదానీ చూస్తే అదానీ పోర్ట్స్ అని, అదానీ పవర్ అని, అదానీ ఇన్ఫ్రా అని, అదానీ రోడ్స్ అని, ఈరోజు వైజాగ్లో పెట్టిన డేటా సెంటర్లు, అదానీ కనెక్షన్ అని, ఇలా ఎన్నెన్నో, ఇప్పుడు ముంద్రా పోర్ట్ అని, కృష్ణపట్నం ఎయిర్పోర్ట్ అని, యుఎంపీపీ అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టులని ఎంతో హ్యూజ్ ప్రాజెక్టులు పెడతారు వాళ్ళు. ఆస్ట్రేలియాలో కోల్ మైన్ పెట్టి ఆ కోల్ ఇక్కడ దిగుమతి చేస్తున్నారు. ఐరన్ ఓర్ కొను ఇక్కడ దిగుమతి చేస్తున్నారు. అంబానీ అదానీలు ఇండియన్ ఎకానమీకి 4% వరకు జీడిపికి ఆయన ట్యాక్సులు కొడుతున్నాడు. కాబట్టి అదానీ పేరు మీద ఉన్న అదానీ ఇండియాని ఎక్కడికో తీసుకెళ్తున్నారు. ఈ అదానీని టార్గెట్ చేయడం అంటే ఇండియన్ ఎకానమీని టార్గెట్ చేయడం. కాబట్టి అదానీ యొక్క అగ్రెసివ్ బిజినెస్ పాలసీలు అమెరికన్ కంపెనీస్కి దెబ్బ, అమెరికా ఇన్వెస్ట్మెంట్స్కి దెబ్బ. కాబట్టి అంబానీ అదానీలు టార్గెట్ చేస్తారు వాళ్ళు. అందుకే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా డీప్ స్టేటు, వాషింగ్టన్ పోస్ట్ రిపోర్టు వార్తా కథనం, అంతకుముందు హిడెన్బర్గ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అది తప్పని కూడా తేలింది. ఈ రెండు అదాని పీరియాడికల్గా టార్గెట్ చేస్తున్నారు, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి కాంగ్రెస్ లెఫ్ట్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఈ విషయంలో. వాళ్ళకి ఆ అథారిటీ ఉంది. అపోజిషన్ పార్టీస్ క్రిటిసైజ్ చేయొచ్చు, ఎంక్వైరీ చేయమని ఆదేశించవచ్చు, కానీ ప్రచురించేది ఎక్కడి నుంచి వస్తుందో చూసుకోవాలి. లేకపోతే ఆ డీప్ స్టేట్కి మనం తెలియకుండానే సహకరించినట్టు అయిపోతుంది. ఇప్పుడు ఇండియా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి మనం రక్షించుకోవాలి, మోడీని రక్షించుకోవాలి, మన కంపెనీస్ రక్షించుకోవాలి, మన యొక్క బిజినెస్, ఈ మల్టీనేషనల్ ఇండియన్ మల్టీనేషనల్ కంపెనీస్ని మనం రక్షించుకుని తీరాలి. అదర్వైజ్ ఇండియా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా డీప్ స్టేట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఈజీ అండి. దాని యొక్క అంతర్గత దాని యొక్క కుట్రలు మనం ఎదుర్కోవాలి. కాబట్టి ఎల్ఐసి అదానీ వివాదం అనేది ఇట్స్ నాట్ ఏ పాలసీ అండి. ఇప్పుడు ఎల్ఐసి పెట్టుబడులు పెట్టింది, ఇప్పుడు 33,000 కోట్లు పెట్టుబడి పెడితే అంటే అదానీ దాంట్లో షేర్లు ఇంతంత షేర్ అని కొంత కంపెనీలు, ఆ కంపెనీలు ఎంతో రైజ్ అవుతున్నాయి. ఎల్ఐసి పెట్టుబడి పెట్టిన తర్వాత ఎల్ఐసి ఏమైనా లాస్ అయిందా? నో, అసలు లాస్ అవ్వలేదు. అదానీ కంపెనీ విపత్తులో ఎవరైనా ఎప్పుడు పెట్టుబడి పెడతారు? ఇప్పుడు ఎల్ఐసి అని, తర్వాత ఎస్బీఐ అని పెద్ద పెద్ద కంపెనీల్లో షేర్లు కొంటుందండి. ఆ కంపెనీలు బ్లూ చిప్ కంపెనీలు, మంచి మంచి కంపెనీలు, ఆ షేర్ పెరగడం వల్ల అది ఎక్కువ ఇంట్రెస్ట్ అన్నీ ఇవ్వగలుగుద్ది. కాబట్టి ఎల్ఐసికి పూర్తి అథారిటీ ఉంది, బోర్డు మెంబర్స్ ఉన్నారు. గవర్నమెంట్ ఒత్తిడి తీసుకొచ్చి పెట్టుబడి పెట్టయితే ఇప్పుడు ఎల్ఐసి ఏమైనా కోల్పోయిందా? ఎల్ఐసి పెట్టుబడి 33,000 కోట్లు 44,000 కోట్ల దాకా అయింది, అది పెరిగింది. తర్వాత అదానీ పోర్టు అది ఏం చేస్తుంది? ఇన్ఫ్రా పెడుతుంది. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మన భారతీయ పెట్టుబడులు అంటే మనం సేవ్ చేసే ప్రతి రూపాయి ఎల్ఐసి, ఎస్బీఐ, పోస్ట్ ఆఫీసులకు వెళ్తే అవి జాగ్రత్తగా పెద్ద పెద్ద కంపెనీలు పెడితే అవి ఇండైరెక్ట్గా భారత ఇన్ఫ్రాస్ట్రక్చర్, భారత ఆర్థిక వ్యవస్థకు, అంటే మనం రూపాయి సేవ్ చేస్తే ఇండియన్ ఆర్థిక వ్యవస్థకు మంచిది. అది అదానీకి ఎల్ఐసి పెట్టుబడి పెట్టింది, దానివల్ల ఎల్ఐసి ఏమీ కోల్పోలేదు. కాబట్టి దాని మీద విచారణ ఇవి కాదండి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా డీప్ స్టేట్ యొక్క వ్యవహారాలు మనం చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. ఇట్స్ ఎ టైమ్, ఇండియా ఈజ్ రైజింగ్. ఇండియా రైజ్ అయ్యేటప్పుడు ఈ అంతర్గత కుట్రలు చాలా ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఫైనాన్షియల్ కుట్రలు అనేవి యుద్ధాల కంటే డేంజర్ అండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. రైట్. ఇక ఈ 11